రష్యన్స్, ఫ్రెంచ్, ఇలాగా భాషలు బట్టి లోకం అవడానికి కారణం బేబేలు గోపురం. అయితే అక్కడ అందరికీ తెలుసు మానవుడు చేసిన పాపం వల్ల శాపం, మరణం ఈ లోకానికి వచ్చింది. దాని నుంచి రక్షించే ఒక వ్యక్తి కన్య గర్భాన జన్మించి తనకు తాను ఆహుతయ్యి రక్తం చిందించి జీవంతో తిరిగి లేస్తాడు. ఆ సత్యం ప్రతి మతంలోన రకరకాల కథలతో ఉంటుంది. ఒక్క జూదుల దగ్గర మాత్రమే సత్యం ఉన్నది ఉన్నట్టు ప్రిజర్వ్ చేయబడింది. అందుకే దేవుడు ఈ రేస్ని ప్రిజర్వ్ చేసి అందులో తన కుమారుడు పుట్టాలి కాబట్టి కరప్ట్ అవ్వకుండా ఈ జాతిని కాపాడుకొని ఇచ్చిందండి. ప్రేమైన సహోదరి సహోదరులు, ఇవన్నీ ఒక ఎత్తు. మన భారతదేశపు గ్రంథాలు ఋగ్వేదం, అజురోణ వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ 4 గ్రంథాల్లోన సరైన రిఫరెన్స్ ఉంటాయండి. మన ప్రధానమంత్రి మోడీ గారు, మన హోంమంత్రి అమిత్ షా గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఏంటి తెలుసండి, ఇండియాలో ప్రతి ఒక్కరు సంస్కృతం నేర్చుకోవాలి అని. చాలా మంచిదండి. దేవుని కృపని ఇండియాలో ఉన్నోళ్ళంతా సంస్కృతం వచ్చేస్తే 5 సంవత్సరాల్లో హిందూ మతం మొత్తం ఖాళీ అయిపోతుంది. మొత్తం ఖాళీ. కారణం ఏంటంటే ఒకటే సింగిల్: సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మదైన పుణ్యదాన బలియాగం అంటారు. అంటే పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలట. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే దేవుడే స్వయంగా త్యాగము చేసి కార్చిన రక్తమై ఉండాలి అని ఈ వేదాలు చెప్తాయి. మరి మనకి దశావతారాలు ఉన్నాయి, ఎవరికైనా ఇది సూట్ అవుతుందా? అవుతావు. అలాగే అసతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్గమయ, మృత్యోంగ అమృతాంగమయ అంటది. అంటే దేవా, నన్ను చీకటిలో నుంచి వెలుగులోకి, అబద్ధములో నుంచి సత్యములోకి, మరణములో నుంచి జీవంలోకి నడిపించు ప్రభు అంటది. ఈ దశావతారాల్లో ఎవరికైనా ఇది సూట్ అవుతుందా? యోహాను సువార్త 14:6లో యేసు ప్రభు నేనే మార్గముని, జీవాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో నోయింగ్, వితౌట్ లైఫ్ దేర్ ఇస్ నో లివింగ్. అందుకు ఒక్క యేసు ప్రభుకు మాత్రమే సూట్ అవుతుంది. సామవేదంలోన ఋషులు తెల్లవారుజామున సూర్యుడు ఉదయించినప్పుడు సంధ్యావందనం చేస్తారండి. సూర్యుడికి సిద్ధుంటారు. మన సెయింట్ థామస్ AD 50లో ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరే మైలాపూర్ బీచ్లోన ఈ బ్రాహ్మణులందరూ తెల్లవారుజామున 5:30 కల్లా కూడుకొని నీళ్ళు సిరి ఈ శ్లోకం చెప్పేవారు. ఆయన ఒకటే అనేవాడు, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఇసే నీళ్ళు మేన ఉండిపోవాలి, కింద పడకూడదు అనగానే షాక్ అయిపోయారు. ఈ నీళ్ళు ఇసరగానే మేన ఉండిపోయింది. అప్పుడే ఫస్ట్ క్రిస్టియన్స్ ఇండియాలో ఎవరు తెలిసండి? కేరళలోన నంబూద్రుడు, అంటే సగం గుడ్డు కొట్టుకొని పిల్లకొంటారు కదా, వాళ్ళే ఫస్ట్. ఇప్పుడు అంటారు హిందువులు అంటే మాలవులు, మాతకోడు, ఇది అది అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఫస్ట్ క్రిస్టియన్స్ అంతా ఈ దేశంలో బ్రాహ్మణులేనండి. ఇక్కడ అయితే ఇక్కడ వాళ్ళు విసురుతున్నప్పుడు ఒక శ్లోకం చెప్తారండి. ఒక 50 వర్షెస్ ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేంటంటే, ఓం శ్రీ దేవాది దేవాయ నమః. ఓం అంటే అర్థం ఏంటి తెలుసా? సృష్టికర్త, కాచువాడు, రక్షకుడు. ఓం ఓం శ్రీ దేవాది దేవాయ నమః. దేవుళ్ళకు దేవుడైన దేవా నీకే స్తోత్రం అంటానండి అని. ఓం శ్రీ సర్వలోక అధిపాయ నమః. సర్వలోకానికి అధిపతిమైన దేవా నీకే స్తోత్రం అంటది. ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః. పవిత్రుడైన దేవా నీకే స్తోత్రం అంటది. ఈ దేవుళ్ళో పాపం లేదండి. యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలోనే, ఆయన ఒక్కరే
యోహాను సువార్త 8:44 చూసినట్టయితే శత్రువుల ముందు చెప్తాను, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు మానవుడిగా జీవించారు పాపం తప్పించి. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపిస్తారు అని క్వశ్చన్ చేసింది ఆయనే. ఈ శ్లోకం ఏమంటుందంటే ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః అంటది. అని ఓం శ్రీ అగ్నేశ్వరాయ నమః, అగ్ని రూపముగా వచ్చిన దేవా నీకే శాస్త్రం అంటది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొచ్చారండి? పెట్టుకొస్తున్నాను 120 అగ్ని నాలుకల రూపంలో ఆయన వచ్చారు. ఈరోజు శ్లోకం అదే చెప్తుంది, అగ్నేశ్వరాయ నమః, అగ్ని రూపంగా వచ్చిన. దశావతారంలో ఎవరు అగ్ని రూపంగా వచ్చిన అప్పుడు లేరండి. ఓం శ్రీ నీతి దేవాయ నమః, నీతిమంతుడైన దేవ. మన దశావతారంలో ఎవరు లేరండి. రాముడు సమ్ముఖం వేసేస్తాడు, అలాగే కృష్ణుడు వీళ్ళని ఎగడం వేస్తాడు. ఇక్కడ మనం ఏంటంటే అవి ఎతికితే ఇక్కడ నీతి దేవాయ నమః అంటది. అని ఓం శ్రీ కన్య శుద్ధాయ నమః, కన్య గర్భాన్న జన్మించిన దేవా నీకే శాస్త్రం అంటారు. అని ఓం శ్రీ ఉమత్తాయ నమః, ఆత్మ ద్వారా జన్మించిన దేవ. మనమంతా తల్లి తండ్రి సంపర్కం వల్ల జన్మించిన వాళ్ళు. అయితే ఈ శ్లోకం ఏమంటదంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన దేవ నీకే శాస్త్రం అంటది. దశావతారంలో ఒక్కరు కనబడరు. అని ఓం శ్రీ వృక్షశూల అరుధాయ నమః అంటది. అంటే మ్రాను లాంటి శూలం మీద వేలాడిన దేవా నీకే శాస్త్రం అంటది. దశావతారంలో ఎవరు వేలాడలేదు. అని ఓం శ్రీ భృంగాయ నమః, మరణాన్ని జయించి